కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ సర్కిల్ నందు ఉన్న ఏపీ ఆగ్రో స్థలంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించడం జరిగింది. ప్రజలను నమ్మించి మోసం చేసి ఒక్కసారి నాకు ఓటేయండి మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన కేటుగాడు రాష్ట్రంలో దివాలా తీయించాడు, అప్పులు పాలు చేశాడు. ఈరోజు రాష్ట్రపతి చూసిన అధ్వానంగా ఉంది. అది దాని పోను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల పేరుతో ఓ చట్టం తెచ్చాడు, ల్యాండ్ యాక్టింగ్ చట్టం తెచ్చి దాన్ని ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్, ఒకే కథ, ప్యాలెస్ మాదిరి, అంటే రుషికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకునే దానికి ₹1,00,00,000 వెచ్చిచ్చాడు. ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం దగా, కేవలం అది ఎవరి కోసమో కాదు, ఈ పార్టీ కార్యాలయ స్థలం అంతా కొట్టేసేదానికి. సుమారుగా ఈ స్థలాలు లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి స్థలం అంతా కలిపి ₹3,000,00,000 అయితే ఎవడం కోసము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను ల్యాండ్ ట్యాక్స్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావు. దుర్మార్గుడు కూడా ఇవాళ అడుగుతున్నాం. కేవలం సరే దోచుకున్నావు, అది అందరికీ తెలుసు. కానీ ఒక చట్టం ఉంది, మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్, మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశాము. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే జీవితంలో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీ నాయన జేబులో డబ్బులు కొట్టేసి దొంగవు నువ్వు. ఇదే అలవాటు. రాష్ట్రంలో ప్రజలు కూడా దొంగతనం చేయాలని చెప్పేసి నువ్వు కుట్ర పన్నావు. ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించారు, చిత్తుగా ఓడించారు. ఇవాళ మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేసిన ఒకటే, సార్ ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్ల జవాబు చెప్పాలి. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష, ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో ఇంకా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి. ప్రజల సొమ్ము దోచుకుంటావా? నీకు ఏం చేస్తావు అడుగుతున్నా. ఇంత డబ్బు ₹1,000 కోట్ల కొట్టేస్తున్నావే, లాస్ట్ సచ్చేది ఎక్కడ? సచ్చేటప్పుడు శ్మశానంలో కట్టెలు చేస్తారు, కట్టెలతో కాలుస్తారు. నిన్ను కాదు ఎవడేస్తారే, కానీ నేను బంగారుతో కాల్చరు. నీ దగ్గర ఒకవేళ డబ్బు ఉందేమో, ఒకవేళ బంగారుతో ఏమైనా కాలుస్తాడే, కాలిపుచ్చుకుంటామేమో మాకు తెలియదు. కానీ అంత డబ్బు ఉంది. కానీ లాస్ట్కి అందరు శ్మశానం పెట్టోళ్ళము. ఇటువంటి దుర్మార్గం పనులు చేసినందుకు సిగ్గు లజ్జాగా తెచ్చుకో. అసలకు నేను చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి పనులు చేయొచ్చునా? చూసాం లోపల ఫర్నిచర్ ఎవడబ్బో సొమ్మురా నాయన, ఎవడబ్బో సొమ్మదే. సోఫాలు, డోర్లు ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు, ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో. దొంగతనాలు చేయడం నెంబర్ 1. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఎంత సంపాదించాడు? బెంగళూరులో 80 రూములు, ప్యాలెస్ 30 ఎకరాలు, హైదరాబాద్లో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, అదేవిధంగా పులివెందులో ప్యాలెస్. ఇన్ని ప్యాలెస్లు కడతావే, ఎక్కడొచ్చింది ఈ డబ్బంతా? నీకంతా ఎంత కష్టపడినావు అబ్బా? చాలా కష్టపడినట్టు ఉండవు. చెమటోర్చావు, మీ కుటుంబంతో చెమటొచ్చిండ్రి దుర్మార్గుడా. అందుకనే చిన్నాన సొంత తండ్రి లాంటి చిన్నాన చంపిన దుర్మార్గుడు నువ్వు. నీకు పాపము భీతి అనేది లేదు. తల్లిని బయటికి పంపావు, చెల్లెలను బయటికి పంపించావు. చిన్నాన సొంత తండ్రి లాంటి చిన్నాన చెప్పిన దుర్మార్గునికి నీకు ప్రేమాభిమానాలు ఉండవు. ఇటువంటి దొంగ కార్యాలను కట్టడం నీకు ఎంత ఇష్యూ అర్థమైపోతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి, మా నాయకుడికి, మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలందరి కోరిక
ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి అనాథరేజీలు కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా, లేకుంటే పగలగొడతారా, కూలుస్తారా, అది తమరిష్టం. లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వం కార్యాలు నడిపి ఈ పరిపాలన సాగించాలని నేను ముఖ్యమంత్రి మా నాయకునికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇటువంటి దుర్మార్గం పనిచేసినటువంటి ఈ దుర్మార్గునికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో సిగ్గులేదు. 11 సీట్లు వచ్చినాయి నీతో కలిపి మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతావు నువ్వు. 2005 నీ ముఖానికి నీ అర్థం చూసుకో, నీ ముఖం దరిద్ర ముఖాన్ని చూసుకో. నీ ముఖం చూస్తే ఏడుపు వస్తుంది. నీకు కాదు, పక్కోళ్ళకే ఈ దుర్మార్గం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నాడు. నిన్ను పారదోలేరు ఓటదు. అందుకనే ఎక్కడ పోతావో ఏం కతావో ఏదో పేపర్లు వచ్చింది. ఇలా హిమాలయ పర్వతాల్లో తప్పని చేసుకొని పోతారని. హిమాలయ పర్వతాలు కాదు, ఆ దేవుడు పిలుస్తానికి అంతకన్నా మేము ఎక్కువ చెప్పలేము.